మీ స్టేజ్ని కొంచెం 2 నిమిషాలు హైజాక్ చేస్తున్నాను. ఎందుకంటే దిల్ రాజు మీద ఎప్పుడు రాళ్ళు వేసే వాళ్ళ గురించి కూడా ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం. 2 నిమిషాలు మీడియా వారికి ఇది నా పర్సనల్ స్టేట్మెంట్. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? నేను కష్టపడి ఎదిగి ఇవాళ పాలమ్మిన పూలమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎందుకు వాడుకుంటున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? తాట తీస్తా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఆ రోజుల నుంచి ఓపిక పడుతున్నాను. What hell is going on here? What do you think of? ఎందుకు సాఫ్ట్గా వెళ్దామని. సంబంధం లేకుండా పోనీ ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. అది చాలా ఎక్స్ట్రాడినరీ కోఇన్సిడెన్స్ అండి ఇది. నా నమ్మలేని ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా. ఈ దిల్ రాజు గారు ఉన్నాడే దాచుకోవడం దోచుకోవడం తప్ప రెండో తెలియలేదు. అది ఈ చిన్న సినిమాలకి అవకాశం ఇస్తేనే కదా. 2 షోలు ఏంటన్నా, 2 షోలు మీడియా తరఫున నేను దిల్ రాజు గారిని కోరుకున్నది ఒకటే, ఇట్లాంటి సినిమాలు మీరు తెలుగు ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది. మీరు ఎవరికో నేను మీడియా నా ముంగడికి వస్తే తాట తీస్తా అది తీస్తా అని అంటున్నారు కదా, ఇట్లాంటి సినిమాలు కనుక మీరు కాంప్రమైజ్ చేసి థియేటర్స్ తక్కువ చేస్తే మీ తాట తెలుగు ఇండస్ట్రీ అభిమానులు అందరు తీస్తారు. 95% నన్ను ఇష్టపడతారు, 5% ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరుంది. అయ్యో ఆడియన్స్ అడిగితే బాగుంటుంది. ఏం డిసప్పాయింట్ అన్న అసలు సినిమా అయితే మంచి టాక్ వచ్చింది ఆల్రెడీ మడత పడిపోయినాయి అన్న. మహేష్ బాబు సినిమా ఏదైతే మేము ముందు నుంచి అనుకున్నామో అలాగే సూపర్ హిట్ గా ఉంది. ఏదో బొక్కలో కారం వేసినట్టు ఉంది భయ్యా. సో థియేటర్లో సినిమా చూస్తుంటే ఆడియన్స్ తో పాటు ఫుల్ ఫిలిం ఇప్పుడే చూసి నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. బాగా చేస్తాడు అని నమ్మకం ఉండేను. అది వాళ్ళ ఆడియన్స్ అందరూ దే ఆర్ ఎంజాయింగ్. ఆ బొంగులో ఆయన త్రివిక్రము ఆ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ మీద దీంట్లో 10% పెట్టినా కానీ సినిమా హిట్ కొట్టును. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే ఆడ బ్లాక్ లో కొనుక్కొని అప్పు తెచ్చుకొని సినిమాకి వస్తే నా జింగిల్ నా యాడ పెట్టుకోవాలి అర్థం కాక తలకాయ మధ్యలో నుంచి వచ్చి పండు ఒకే విధంగా రేంజ్ లో ఉంది. అలాగే సినిమా లాస్ట్ సీన్ వరకు ఎవ్వరు లేవకుండా ఈ సినిమా చూస్తే సంకలో సెగ్గడ్డెత్తుకున్నట్టు అయిపోయింది. ఎందుకంటే చెప్పు మరో అజ్ఞాతవాసి 2 చూసారా? ఖాళీ లేదు సార్. టికెట్లు చెప్పనా? ఖాళీ లేదండి మాకు. థియేటర్ దగ్గర కాదు, ఆల్రెడీ ఇక్కడ 1+10 ఆఫర్ ఉంది. అదే టికెట్ కొంటే 10 టికెట్ ఫ్రీ అని. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఏ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఫస్ట్ 2 వీక్స్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పబ్లిసిటీతో అలా 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 పైకి లేపుతాం. మా టార్గెట్ మేము రీచ్ అవుతాం. నువ్వేదో లాఫర్ గాళ్ళ ఉన్నావే. ఆ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నేను నా బొంగులాగా ఉంది సినిమా. బయటకు వస్తుంటే నేను ఫాస్ట్గా వచ్చేసాను. అందుకే గుంటూరు గారం జస్టిఫికేషన్ కాదు, నా బొంగులో పంచాయతీ అన్నది జరిగింది. పోలీసులు వీళ్ళు వస్తున్నారండి. ఆడియన్స్ నాకంటే ఎక్కువ మీరు ఆడియన్స్ రిపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది. నిజంగా స్టోరీ అంటారు అసలు లేని కూడా లేదని. ఈ సంక్రాంతికి పెద్ద హిట్ అవుతుంది. మళ్ళీ త్రివిక్రమ్ నేను చెప్పానని చెప్పుకో. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. బ్లాక్ బాస్టర్ ఆడియన్స్
ఫ్యాన్స్కి మాత్రం నిజంగా గుణపం దించేశాడు. నా ఫీలింగ్ నాకైతే ఏం నచ్చలా. మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. ఏదో పేడు మొహం వేసుకొని పనికి బాలేదు. అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది. వేసేసాడు. ఎందుకంటే ఎందుకు చూడాలి ఆ సినిమా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే మార్నింగ్ సినిమా చూసాము. తప్ప ఏం లేదు. దీనికి దారేది అలా వైకుంఠపురము ఇవన్నీ రెండు మిక్స్ చేసినారా? మహేష్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గుంటూరు కారం అవ్వబోతుంది. అంత ఘాటు సినిమాలో కూడా ఉండుంటే బాగుండి అనిపించింది. లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ. అబ్బా ఈ సినిమాకి కళ్ళు కానీ ఎర్రబడిపోయేది. ఈ సినిమా 2000 బొక్క.